రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన ఘట్టం అత్యంత శక్తివంతమైంది మరియు స్ఫూర్తిదాయకమైంది. రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన మేఘనాథుడు శక్తివంతమైన ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు. దాని ధాటికి లక్ష్మణుడు తీవ్రంగా గాయపడి మూర్ఛపోతాడు. లక్ష్మణుడి పరిస్థితి చూసి శ్రీరాముడు ఎంతో విలపిస్తాడు. లక్ష్మణ, తమ్ముడు, కళ్ళు తెరువు, నన్ను వదిలి వెళ్ళకు. ఆ సమయంలో లంకలోని ప్రసిద్ధ వైద్యుడైన సుషేనుడు పిలువబడతాడు. లక్ష్మణుణ్ణి బతికించాలంటే హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉన్న 4 రకాల అరుదైన మూలికలు కావాలని ఆయన చెప్తారు. మృత సంజీవని, ప్రాణం పోసేది; విశల్యకరణి, బాణాల వల్ల కలిగే గాయాలను మాన్పేది; సంధానకరణి, చర్మాన్ని అతికించేది; సవర్ణకరణి, చర్మం రంగును పూర్వస్థితికి తెచ్చేది. సూర్యోదయానికి ముందే ఈ మూలికలను తీసుకురావాలని సుషేనుడు చెప్పడంతో హనుమంతుడు వాయువేగంతో హిమాలయాలకు బయలుదేరుతాడు. ద్రోణగిరి పర్వతాన్ని చేరుకున్న హనుమంతుడికి అక్కడ అన్ని మూలికలు ఒకేలా కనిపిస్తాయి. సమయం తక్కువగా ఉండటం మరియు సరైన మూలికను గుర్తించలేకపోవడంతో ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటాడు. ఒక మూలికను వెతకడం వల్ల సమయం వృధా అవుతుంది అని భావించి హనుమంతుడు తన అపారమైన బలంతో సంజీవని పర్వతాన్నే పెకలించి తన అరచేతిపై ఉంచుకుని లంకకు ఎగురుకుంటూ వస్తాడు. ఆపడానికి రావణుడు కాలనిమి అనే రాక్షసుణ్ణి పంపిస్తాడు. కాని హనుమంతుడు అతన్ని సంహరిస్తాడు. హనుమంతుడు పర్వతంతో అయోధ్య మీదుగా వెళ్తుంటే భరతుడు అతన్ని రాక్షసుడు అనుకుని బాణం వేస్తాడు. కాని రామనామం విని హనుమంతుణ్ణి ఆపి విషయం తెలుసుకుని ఆశీర్వదించి పంపిస్తాడు. హనుమంతుడు సమయానికి లంకకు చేరుకుంటాడు. ఆ మూలికల వాసన చూడగానే లక్ష్మణుడు మళ్లీ ప్రాణాలతో మేల్కుంటాడు. నీతి: ఈ కథ హనుమంతుడి భక్తిని, మేధస్సును మరియు సమయస్ఫూర్తిని తెలియజేస్తుంది. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాలని ఇది మనకు నేర్పుతుంది.